ఇప్పుడు సినిమా అంటే మరది సినిమా ఇప్పుడే చూసాను. 'ఫంకీలో' ఫన్ ఉంది గాబట్టి, సినిమాలో ఫన్ ఎందుకనుకున్నారో ఏమో! లేక సినిమాలో ఫన్ లేదు గాబట్టి, టైటిల్‌లో ఫన్ బెట్టారో ఏమో గాని, సినిమా నాకైతే నచ్చలేదు. ఎందుకనంటే, నచ్చలేదు గాబట్టే, నచ్చలేదనే జెప్పాను. 'ఫంకీ' అసలు దేనికి మాస్టరు? అదేనండి దేనికి ఈ 'ఫంకీ' అని. ఈసారి నుండి కొంచెం ఎక్కడ నవ్వాలో కూడా జెప్తే, అక్కడ నవ్వాలంట అని చూసొచ్చేస్తాను. ఎలాగో నవ్వు రావట్లేదు గదా! అట్‌లీస్ట్ ఆ సైన్ బోర్డ్స్ అయినా వస్తే, రాడ్ దింపుకున్నాంగా. ఇంకా చేసేదేముంది? ఎవరికి వారు కితకితలు బెట్టుకొని, ఫన్ కాకపోయినా కిక్కి అని ఏడుస్తాం. చెప్పలేదమ్మా. రా బాబు కొంచెం ఏమిట్రా మొత్తం తిను. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా బిజినెస్ లోనే కాదు హృదయంలో కూడా. ఇప్పుడనిపిస్తుంది. 'జాతిరత్నాలు' ఫన్ను, పంచులు వెనుక 'నవీన్ పోలిశెట్టి' హస్తం మెయిన్ అని. అసలు ఈ 'ఫంకీలో' ఆ డైలాగ్స్ ఏంటో, నవ్వుతారనుకునే రాసిన ఆ జోకులేంటో, ఆ లిప్ సింక్ ఏంటో, ఆ ఎడిటింగ్ ఏంటో, నేనొకటి నమ్ముతాను. అదేంటంటే దేనికైనా ఒక సాచురేషన్ పాయింట్ ఉంటది. అది దాటి వెళ్ళామంటే ఇక అస్సామే. దానికి లిమిట్‌లోనే ఉండాలి ఏదైనా. వన్స్ దాటితే యాష్ బూడిదే. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడిది ఇక్కడ అదే జరిగింది. సిట్యుయేషనల్ కామెడీ, క్యారెక్టరిస్టిక్ కామెడీ, పంచులు, జోకులు ఇలా రకరకాలుంటాయి కామెడీ వైస్. ఇక్కడేంటి అంటే పంచులు, జోకులు, డైలాగ్స్ వాటి కింద తీసుకున్నారు. అవి ఎలా ఉంటాయంటే ఒక పర్సన్ నుంచి క్వెషన్ ఆర్ ఎల్స్ ఒక మాటొస్తది. దానికి ఇటు హీరో ఆర్ అపోజిట్ పర్సన్ ఏదో ఒక నాన్ సింక్ డైలాగ్ ఎయ్యాలి. అది జోక్ అనుకోని ఇక్కడ నవ్వాలి. ఎగ్జాంపుల్ హ్యాట్రిక్‌ని కొట్టేసాడని వాడన్నాడనుకో, వీడు హ్యాట్ ట్రిక్‌ని ఎందుకు కొట్టాడురా అని అంటాడు. ఇక్కడ నాకేమో హ్యాట్రిక్కు, హ్యాట్ ట్రిక్ అనే గాదు. నన్ను నేను కొట్టుకోవాలన్నట్టు ఉంటది సినిమాకొచ్చినందుకు. ఆ? నన్ను నేను కొట్టుకుంటాను రా. నన్ను నేను కొట్టుకుంటాను రా. నన్ను నేను కొట్టుకుంటాను రా. ఇలాంటి డైలాగ్సే అండి సినిమా అంతా. చిరాకొచ్చేసింది. ఆల్రెడీ ఇలాగే లాస్ట్ టైమ్ జేశారు. దానికి ఇప్పుడు ఏకంగా ఇంటూ 2 బెట్టి తీస్తే వచ్చిందే ఈ 'జంకీ'. సారీ అదే 'ఫంకీ'. నవ్వు రావట్లేదు మాస్టర్ ఇలాంటి డైలాగ్స్‌కి. ఇవాళ రేపు సోషల్ మీడియా దాని కిందున్న పోస్టుల్లో ఉన్నంత ఫన్ ఇంకెక్కడ దొరకట్లేదనిపిస్తుంది. ఆ పంచులే ఫన్నీగా ఉన్నాయి. సినిమాలోని పంచులు వాటిలతో రాడ్ దించులు కంటే ఈ సినిమా జూస్తే ఎవరికీ ఇంట్రెస్ట్ లేకుండా తీసినట్టే ఉంటది. 2 గంటల కామెడీ పేరుతో ఏవేవో నాన్ సింక్ డైలాగ్స్ ఏఐని అడిగి యేసేయి. అబ్బా! ఇక్కడ డైలాగ్ ఏం బెట్టాలో తెలియట్లేదే. మీరొక పని చేయండి. ఏదో ఒకటి మాట్లాడేసేయండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కల్లా చాట్‌జీపీటీ ఇచ్చిన వాటిల్లో ఏదో ఒకటి ఫైనల్ జేస్తాను అన్నట్టుంటది. ఇక ఎడిటింగ్ అయితే అబ్రప్ట్ కట్స్ కంప్లీట్‌లీ. అసలు కొన్ని సీన్స్ ఎందుకొచ్చాయో, ఎందుకు పోతున్నాయో గూడా తెలీదన్నట్టుంటాయి. అక్కడ ఫన్ ఉందా అంటే అది గూడా లేదు. ఆ సీన్ ఏంటో, ఆ ఎడిటింగ్ ఏంటో మరి. పెర్ఫార్మన్సెస్ వైస్ వచ్చాం, ఏదో ఒకటి చేసాం, వెళ్ళిపోయాం అన్నట్టుంటది అందరి యాక్టింగ్. సాంగ్స్ వైస్ అయితే 'ధీరే ధీరే' ఒకటి బావుంది. ఫైనల్లీ 'ఫంకీ' ఫన్‌కి కీ ఇవ్వలేదు. సో, అది వర్క్ అవ్వలేదు. మీ ఇష్టం ఇక. 'ఫంకీ' మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.